చిన్న సినిమానే అయినా కూడా ప్రియదర్శి మరియు నభా నటేష్ ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తుంది అన్న నమ్మకంతో వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ చేశారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది, ఎంతవరకు అంచనాలను మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, చిన్నప్పటి నుండి బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళాలి అనుకునే హీరోకి పెళ్లి సెట్ అయినట్లే ఈ అమ్మాయి తనని వదిలిపెట్టి పారిపోవడంతో హీరో చనిపోవాలి అనుకున్న టైంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత హీరోకి హీరోయిన్ గురించి ఎలాంటి నిజం తెలిసింది, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ ఒకప్పుడు బాగా ఊపేసిన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ను అందరూ అరిగిపోయేదాకా వాడేశారు. కానీ మళ్ళీ అదే పాయింట్ ను తీసుకుని రూపొందిన డార్లింగ్ మూవీ పైన పటారం లోన లొటారం అనిపించింది ఓవరాల్ గా. ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఎంటర్టైనర్ అనిపించి థియేటర్స్ కి వెళ్లిన తర్వాత ప్రియదర్శి అక్కడక్కడ నవ్వులు పంచినా ఓవరాల్ గా కామెడీ కోసం సినిమా అంతా వెతుక్కోవాల్సి వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా ఓపిక పట్టి చూసిన తర్వాత పర్వాలేదు అనిపించగా, ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంచెం బాగుంది అనిపించి సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచగా, సెకండ్ హాఫ్ మొత్తం సహనానికి పరీక్ష పెట్టేసింది. క్లైమాక్స్ పోర్షన్ ను సెంటిమెంట్ తో వర్కౌట్ చేయాలి అనుకున్నారు, కానీ అది అప్పటికే సినిమా చూస్తున్న ఆడియన్స్ టైటిల్ క్యాప్షన్ లో పెట్టినట్టు వై దిస్ కొలవరి అంటూ కూర్చుంటారు. ప్రియదర్శి ఉన్నంతలో బాగానే నటించి మెప్పించగా, ఎందుకో హీరోయిన్ రోల్ కి నభా సెట్ అవ్వలేదు అనిపించింది. వేరే వాళ్లతో ట్రై చేసి ఉంటే బాగుండేదేమో. ఇతర రోల్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా, సంగీతం జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టించాయి. ఈజీగా రన్ టైమ్ లో చాలా సమయాన్ని ట్రిమ్ చేసి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అరిగిపోయిన కాన్సెప్ట్. ఆ కథను చెప్పిన విధానం మరింత నెమ్మదిగా చెప్పడంతో డైరెక్షన్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ట్రైలర్ చూసి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ చాలా ఓపిక తెచ్చుకొని చూస్తే యావరేజ్ అనిపించే లెవెల్లో ఉంటుంది ఈ సినిమా. ఓవరాల్ గా చెప్పాలి అంటే ట్రైలర్ చూసి థియేటర్స్ కి వెళ్తే చాలా వరకు మోసపోక తప్పదు. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.